ఇది చాలా బాధాకరం. ఇప్పుడు వరకు బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మాట్లాడేసరికి ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనిషి వచ్చిండు, ఈ తెల్ల షర్ట్ వేసుకున్న పెద్ద మనిషి, ఇతను వచ్చి ఇక్కడంతా మంత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దయచేసి ఇక్కడ ఇది కావాలని జరుగుతున్న చర్య జరుగుతూనే ఉంటది. మనం ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వీళ్ళు మార్వాడీలు జై భీమ్ని నిషేధించరు. జై భీమ్ని ఇప్పుడు వీళ్ళు అది కావాలని అంటే మాట్లాడుకుందాం అంటే డబ్బులు పరంగే కదా వాళ్ళ ఉద్దేశం. సో కాబట్టి ఇవన్నీ చేయడం కోసం వీళ్ళంతా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ షాపును బంద్ చేయకపోవటమే కాకోకుండా వీళ్ళు మంత్రాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ గమనించండి. మార్వాడీలు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలకు దయచేసి మీరందరూ కూడా నిషేధించాలి. ఖచ్చితంగా ఒకసారి మనందరం కూడా చూద్దారండి. జైభీమ్ అనేది వినపడినప్పటి నుంచి ఆయనపై వివక్ష చూపిర్రంట. డబ్బులు చేతికి తీసుకోకుండా పడేసిర్రు. వీడియో ఉన్నాయి అన్న, మీకు కావాలంటే చూసుకోవచ్చు. వీడియో ఉన్నాయి, తీస్తా. మీరు అట్లా తీస్తా, మేము వీడియో తీస్తా. అంటే జైభీమ్ అనొద్దా? జైభీమ్ అనాలే. ఎందుకు అన్నదాన్ని? ఎవరు అన్నాడు? నిషేధమా భారతదేశంలో? ఎవరు అన్నాడు? ఎప్పుడు? నేను అన్నా మాట చేంజ్ అయిందంట. మీరు వీడియో ఉన్నాయి అన్న, వీడియో చూపిస్తా. మీరు మీకు చూపిస్తా. మీరు వదిలేస్తే నేను చూపిస్తా కదా. మీ వర్షన్ చెప్పండి, ఏం జరిగింది అనేది మీ వర్షన్ చెప్పండి. డబ్బులు కింద పడేంత మీరు చూసుకుంటారు కదా. మీరు ఏమైంది చెప్పండి, మీకు ఐడియా ఉంది. ఆయనేమో వస్తే జైభీమ్ అనేది వినపడగానే మాట చేంజ్ అయింది, డబ్బులు కింద పడేసింది ఆయన. నేను ఎప్పుడు అనలే. నేను మీకు చూపిస్తా అన్న, వీడియో కావాలని వీడియో చూపిస్తా. ఇగో ఏం జరిగింది చెప్పండి. నేనేమన్నా పైసలు ఇక్కడ పెట్టినా అంతే. కస్టమర్ ఉన్నాడు, చేతికి కాదు, ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ పెట్టినాను అంతే. ఆయన మీకు చేతికి చిన్న కింద పెట్టిండా? ఆయన సార్ ఇక్కడే పెట్టిన తీసుకున్నాం మేము అంతే. పైసలు ఇక్కడ ఇగో కౌంటర్ అక్కడే ఉంటాయి, అక్కడే పెట్టుకుంటాం, అక్కడే తీసుకుంటాం కదా. కౌంటర్ దగ్గరే ఎప్పుడు అట్లా పెట్టలేదంట కదా. కేవలం జై భీమ్ అన్న తర్వాత నుంచి మీరు అట్లా జై భీమ్ కోసం అట్లా ఏం సంబంధం లేదు అన్న. జై భీమ్ మేము కూడా జై భీమ్ లాగానే ఉన్నాం, అట్లా ఏం లేదండి. మీకు కావాలంటే మీకు వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఏమంటున్నా, మీరు ఇగో వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఏమంటున్నా చాలా ఏళ్ళ నుంచి మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, కొంటున్నాడు అని. ఎన్నో రోజుల నుంచి కొంటున్న వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నదంట. ఒక ఫోన్ వస్తే చెప్పు జై భీమ్ అని అన్నాడంట మీ షాప్ లో. పదం విన్నప్పటి నుంచి మీరు అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మీరు ఏమన్నా చెప్తే ఏ వస్తువులు కొనుక్కున్నాడు, ఏం జరిగింది ఒకసారి చెప్పండి కదా. నేను చెప్పినా కదా, మేము పైసలు ఇక్కడ ఇగో స్టార్టింగ్ నుంచి సార్ వచ్చిండు అంటే నేను ఉదాహరణ ఇవ్వమన్నా నేను అంతే. ఎందుకంటే ఖాతా లేవు మనకి. సార్ అన్నాడు ఖాతా లేదా అంటే సరే కొన్ని పైసలు తీసుకొచ్చిండు, ఇచ్చేసిండు, ఇక్కడ పెట్టినా ఖతం అయిపోయింది. ఎవరికి? నార్మల్ గా మీ దగ్గర ఖాతా పెట్టుకుంటాడంట కదా అతను. మా బాబు ఉన్నాడు, వెళ్ళిపోయిండు, నేను లేను. బాబు ముందు బాబు నేనే ఉంటాను, బాబు ఉంటారు ముందు. ఆ బాబు వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ కుల వివక్ష బయటపడ్డది. ఆయన చెప్పే ప్రకారం కుల వివక్ష కేవలం కుల వివక్ష ఇక్కడ అంటున్నా. నేనేమంటున్నాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఏమనలే, ఓన్లీ పైసలు కూడా కౌంటర్ పైన. ఎందుకంటే కుల వివక్షత వేయడానికి కారణం ఏముంది? దళితులు అంటే చిన్న చూపు. నేను చెప్పలే అన్న, ఎందుకు చెప్తే అందరు ప్రేమ కక్ష ఉంది అసలు. ఎవరికి చెప్పలే, నేను ఏం చెప్పలే. చూపిస్తా ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా. మీరు వదిలేస్తే చెప్పండి. ఆయన మాట్లాడిండు, అతను చెప్పిండు, మీరు ఏం చెప్తారు? ఇగో అన్న ఏం చెప్పలే. మేము చెప్తే కూడా నేను కూడా చెప్పి ఏం చెప్తాను, ఎందుకు చెప్పను? సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు, మీకోసం ఉన్నాడు, నా కోసం కూడా ఉన్నాడు. మరి సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు అంతే. ఇదే మాట ఆయన ముందు చెప్పగలుగుతావా? అతను ముందు చెప్పగలుగుతావా? చెప్తాను. సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు. ఇక ఆరోపం అందరు చేస్తారు, వాళ్ళకి అది వేరే మాట. బట్ తీసుకొస్తే అది వేరే మాట. ఇగో అది చెప్తారు, అందరు చెప్పమాట చెప్తారు, మేము చేయము. అమ్మం మేము అందరు అంటే అందరు పక్కన ఉంటారు, వాళ్ళు ఎక్కువ చెప్తారు. మనకి ఎక్కడ గల్లీలో ఉంది షాప్, మా రోడ్ మీద అయితే లేదు కదా. గల్లీ మధ్య బాగా తెలుసు, 25 సంవత్సరం అయింది మనకి.
ఒక సంవత్సరం కాలేదు అట్లా లేదు మనం 25 సంవత్సరం ఎక్కడే ఉన్నాను. బంగారం గిరి ఏం పెట్టాం మేము. ఇగో కావాలంటే మీకు వీడియో చూపిస్తాను చూడండి. సార్ వచ్చిండు పోయిండు అన్ని చూసుకోవచ్చు. ఆయన మీ షాప్ లో పనిచేసే అబ్బాయి కూడా మైనర్ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. ఉందా లైసెన్స్ ఉందా, లేబర్ లైసెన్స్ లాంటిది అన్ని ఉన్నాయన్న. కావాలంటే పైన చూడండి లేబర్ లైసెన్స్, ఎఫ్ఎస్సి లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి. మైనర్ అబ్బాయి షాప్ లో పని పెడుతున్నారని చెప్పేసి ఆరోపణ వస్తుంది. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన పైననే కుల వివక్ష ఉంది అనేది బయటకు వచ్చింది. నేనేమంటున్నాను, మీరు కావాలంటే వీడియో చూడండి. మీరు అంతే, మీరు వీడియో చూస్తే మీరు కూడా ఇగో ప్రెస్ వాళ్ళ ఉంటే మీకు కూడా తెలుస్తుంది. సరే వీడియో చూపి ఒకసారి. స్వాతంత్రం వచ్చి నేను అయినా కూడా ఈ కుల వివక్ష పోకపోతే అది మీరు తీయండి. రండి, స్వాగతం పలకండి. ఆయన చూపించనియండి. ఆ సుబ్బాన్ని కూడా రమ్మని మనం ఆయనకి సుబ్బు గారు మీరు చెప్పే వర్షం చాలా తేడా ఉంది. నేను చెప్తాగా నువ్వు డబ్బులు నా చేతికి ఇవ్వకుండా పడేసి నువ్వు బయటికి నేను అన్నా చూపిట్టు. నువ్వు నా చేతికి డబ్బులు ఇచ్చి చూపించు. నేను ఏమంటానంటే మీడియా మిత్రులు ఒకసారి చెప్పండి. ఆయన నా చేతికి నేను డబ్బులు ఇవ్వమనిస్తే పక్కన పెట్టిండు. ఇది తప్పు అయితే మీరు మీడియా మిత్రులు ఏది చెప్తే అది చూడండి. మీరు దీన్ని జూమ్ చేసి మరీ చూడండి. అడ్వకేట్స్ ఎదుర్కొన్నారని చెప్పేసి ఇక్కడ మార్వాడి షాప్ లో ఉన్నాం మనం అందరం. నా చేతికి నా డబ్బులు ఇవ్వకుండా నేను చెయ్యి ఇట్లా పెడితే చెయ్యి డబ్బులు కూడా పక్కన పడేసిండు. ఈయన ప్రతి నెల ఇగో ప్రతి ఇక్కడే పెట్టినా ఎక్కడ నేను చెయ్యి ఇచ్చా కదా. ఒక్క నిమిషం మీరు చూడండి. నేను అడిగా నా చేతికి ఇవ్వండి అని అడిగితే నువ్వు అనుకుంటే పక్కన పడేసినావు. నువ్వు ఎందుకు చేతికి డబ్బులు సరే చూపించు. సరే చూపించు. ఇది మీరు చూస్తారు కదా. ఇక్కడ నేను డబ్బులు ఇస్తా, ఇతను నా చేతికి డబ్బులు ఇచ్చింది. నేను అడిగి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టా, చెయ్యి చాచి అడిగా. ఇగో నన్ను డబ్బులు ఇచ్చాక తీసుకోమంటే ఇగో నేను డబ్బులు ఇచ్చా. ఇగో నా దగ్గర నుంచి చేతుల నుంచి గుంజుకున్న గ్రోసరీస్ ఇవి. నేను ప్రతి నెల డబ్బులు ఇచ్చిన తర్వాత అయ్యో ఆ గ్రోసరీస్ ఇస్తాను. అగో నేను చేయి పెట్టా. చేయి చాచి ఎక్కడ పెట్టింది చూసారా? ఎందుకు కింద పెట్టాలి? ఒక్క నిమిషం మళ్ళీ దీని రివెంజ్ ఒకసారి రివెంజ్. నేను చేయి చాచానే లేదా? మీడియా మిత్రులారా మీరు జాగ్రత్తగా చూడండి. అదిగో నేను చేతి ఒక్క నిమిషం ఇంకోసారి రివెంజ్. నేను అక్కడ చేయి ఆల్రెడీ చాపా. సడన్ గా అయింది. నేను అడిగా నువ్వు నా చేతికి ఎందుకు ఇవ్వలేదని అడిగా. ఒకసారి వెనక్కి అడిగానా లేదా? తప్ప ఉంటే నేను తప్ప దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా నువ్వు వినలేదని. నిజం చెప్తున్నా. దేవుడు పైన ఉన్నాడు. తప్పు అయితే తప్పు. ఇప్పుడు నేను చేయి చాచా కదా. కస్టమర్ ఉన్నాడు. అడిగా చెప్పు సమాధానం చెప్పు. నేనేమంటున్నా అన్న, ఉందా లేదా అడిగానా లేదా? సరే నా తప్పు అయింది అన్న. ఇగో నా తప్పు అయింది కానీ నేను వినలేదా? ఎందుకంటే కస్టమర్ ఉన్నాడు. ఏమంటున్నా మీరు అక్కడనే ఉంటారు. సరే పోనీ అక్కడనే ఉన్నారు, సార్ ఉన్నారు, నేను చేయబెట్టానా? అట్లా ఏం లేదు. నేనేమంటున్నా ఇగో కస్టమర్ ఉన్నాడు నాకు. మేము నేచురల్లీ అక్కడే పెడతాం, కౌంటర్ దగ్గరే పైసలు పెడతాం. ఎవరికి మీడియా మిత్రులు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇగో నేను చేయి చాచానే లేదు మిత్రులారా. కస్టమర్ వినలేకపోతే అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా అడిగారా? లేదా వాళ్ళకి ఏమైనా మీరు ఇస్తున్నారా? ఏమి ఇవ్వలా. నేను చెయ్యి ఎందుకు నాకు చేతికి ఎందుకు ఇవ్వలేదు అని అన్న. ఇగో ఖాళీగా ఉన్నారుగా. ఇగో చూడండి నేను చేయి చాచి. ఇదిగోండి మిత్రులారా నేను చేయి చాచా. చేయి చాచి అడుగు నువ్వు ఎందుకు చేతికి ఇవ్వలేదని అడిగా. నేను ఎప్పుడైతే జై భీమ్ అని అన్నానో, ఎప్పుడైతే జై భీమ్ అని చెప్పి మాట్లాడానో నచ్చదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.